నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏడుకొండల స్వామి దర్శనం ఒక్క క్షణం లభించిన చాలు అని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. తిరుమలకు వెళ్లే భక్తులకు అవస్థల్ని ఇబ్బందుల్ని తొలగించడానికి టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏడుకొండల మీద కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొందరు మెట్ల మార్గంలో, మరికొందరు ఆర్టీసీ బస్సులో, ఇంకొందరు సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లించే భక్తులు కొందరు నిలువు దోపిడీ కూడా సమర్పిస్తారు. ఇలా ఎంతో భక్తిభావంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. భక్తులకు స్వామివారి సంతృప్తికర దర్శనం కలగాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టీడీపీ పాలన ప్రక్షాళన తీసుకొస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు చేరే భక్తులు తిరుమలలో పలు ప్రాంతాల్లో తిరగాలంటే రవాణా సౌకర్యంతో ఇబ్బంది పడకూడదని భావించిన టీటీడీ మరో కొత్త ప్రయత్నం చేస్తుంది. నిత్యం ఆర్టీసీ బస్సులో దాదాపు 40,000 మంది భక్తులు కొండపైకి వస్తుండగా వీరికి తిరుమలలో ఉచిత రవాణా అందుబాటులో ఉండాలని టీటీడీ భావిస్తుంది. తిరుమలకు వచ్చే యాత్రికులు వసతి గృహాలు, అన్నదానం, కళ్యాణకట్ట లేదంటే ఇతర ప్రాంతాలకు చేరుకోవాలంటే ప్రైవేట్ ట్యాక్సీలపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితి ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సామాన్య భక్తులు మాత్రం ప్రైవేట్ ట్యాక్సీల దందాకు గురి కావాల్సి వస్తుందని గుర్తించిన టీటీడీ ఈ మేరకు చర్యలు కూడా చేపట్టింది. ప్రైవేట్ వాహన డ్రైవర్లు అడిగినంత సమర్పించుకోవాల్సిన పరిస్థితి భక్తులకు ఏర్పడుతుందని గుర్తించిన టీటీడీ ఈ దందాకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. తిరుమలలో ప్రైవేట్ వాహనాల దందాకు చెక్ పెడితే భక్తులకు సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. తిరుమలలో పలు ప్రాంతాల్లో భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు టీటీడీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పటికే తిరుమలలో భక్తులకు ఉచితంగా ప్రయాణించేందుకు 14 బస్సులను టీటీడీ రవాణా విభాగం నడుపుతోంది. రానున్న రోజుల్లో తిరుమలలో పలు ప్రాంతాలకు వెళ్లాలనుకునే యాత్రికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేలా ఆర్టీసీతో చర్యలు జరుపుతామని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ఉచిత బస్సు రూట్లో ఆర్టీసీ ఏసీ బస్సులను ట్రయల్ రన్ నడుపుతుంది. అలిపిరి డిపోలో అందుబాటులో ఉన్న 64 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను తిరుమలలో ఫ్రీ బస్ రూట్లో నడపనుంది. ఇందులో భాగంగానే 2 రోజులు ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఆర్టీసీ యాత్రికులకు లోటుపాట్లు గుర్తిస్తుంది. జీఎన్సీ నుంచి పద్మావతి ఎంక్వైరీ, ఎస్ఎన్సీ, ఏటీసీ సర్కిల్, ఎంబీసీ, నారాయణగిరి గెస్ట్ హౌస్, మఠాలు, మేదరమెట్ట, వరహస్వామి గెస్ట్ హౌస్, రాంబాగీచా, లేపాక్షి సిఆర్ఓ సర్కిల్, బాలాజీ బస్టాండ్ రూట్లలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతోంది. ఈ రూట్లో తిరగడానికి దాదాపు అరగంట సమయం పడుతున్నట్లుగా గుర్తించిన ఆర్టీసీ ట్రయల్ రన్ ద్వారా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. తిరుమలలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు యాత్రికులకు అవకాశం కల్పించిన టీటీడీ ఈ మేరకు ట్రయల్ రన్ విజయవంతం అయ్యాక పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోబోతుంది. తిరుమలలో తిరిగే యాత్రికులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా టీటీడీ కల్పించబోతుంది. తిరుమల కొండపై వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాల్లో మహిళలకు భద్రత సౌకర్యం కల్పించాలన్నదే ఈ పథకం ప్రయోజనం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించాలని నిర్ణయించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల కోసం అనేక సేవలు అందిస్తున్న టీటీడీ ఇప్పుడు మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు సేవలు అందించడంతో ఇది ప్రజల్లో మంచి స్పందనను పొందింది. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను తర్వాతి దశలో అందుబాటులోకి తేవాలని టీటీడీ భావిస్తోంది. ఆలయ ప్రాంతంలో చిన్న ప్రయాణాలకు ప్రైవేటు వాహన నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని భక్తుల నుండి పెరుగుతున్న ఫిర్యాదులను పరిష్కరించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. మరోవైపు తిరుమలలో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తుంది. తిరుమలలో అన్నప్రసాదం, తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ చేస్తున్న ఆరోపణలు ఖండించింది. అవన్నీ అవాస్తవమని పేర్కొంది. జూన్ 8న స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నోట్లో గాయమైందని నవీన్ ఆరోపించాడు. వెంటనే అతన్ని అంబులెన్స్లో తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం స్విమ్స్లో కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తి ప్రసాదం తింటూ తన నాలుకను కొరుక్కోవడంతో నాలుకకు గాయమైందని వైద్య పరీక్షల్లో తేలింది. టీటీడీ నుంచి నష్టపరిహారం పొందాలనే దురుద్దేశంతో సదరు వ్యక్తి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నట్లుగా గుర్తించాం. ప్రజలను గందరగోళానికి గురి చేసేలా దురుద్దేశపూరిత చర్యలకు పాల్పడితే నవీన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరుతో నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న సంస్థలపై కూడా టీటీడీ సీరియస్ అయింది. జీఐ హక్కులను ఉల్లంఘించినందుకు పుష్మై కార్డ్తో సహా పలు సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. వారి ఉత్పత్తుల నుండి లడ్డూ పేరును తొలగించాలని ఆదేశించింది.
భక్తుల మనోభావాలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు. లడ్డు పవిత్రతను కాపాడటానికి టీటీడీ కట్టుబడి ఉందని ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమల లడ్డూ కోసం దళారులను ఆశ్రయించవద్దని టీటీడీ భక్తులను కోరి కూటమి ప్రభుత్వం రాకతో 7 కొండల ప్రయాణం శ్రీవారి దర్శనం భక్తులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.